సిరికొండ మండలం కోడూరు గ్రామం పిసరగుట్ట తాండాలో ఇటుక బట్టీల నుండి వెలువడుతున్న కాలుష్య పొగతో గ్రామస్తులు తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి ఒక్కసారిగా పొగ గ్రామంపై కమ్ముకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టమై పిల్లలు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తాండా నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించి తమ నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ఆరోగ్యం దెబ్బతింటుందని, తక్షణమే బట్టీల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ కొండూరు పీసరగుట్ట తండా. మా తండ ప్రక్కపొంటి 2 ఇటుక బట్టీలు ఉండడం వల్ల మాకు అత్యధికంగా పొగ రావడం వల్ల మాకు అనారోగ్యం పాలవుతున్నాము. ఈ విషయం గురించి మేము సిరికొండ తహసీల్దార్ గారికి విన్నపించడం జరిగింది. అయితే తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించినారు. దీని గురించి తగు చర్య తీసుకుంటాము, మీకు సరైన న్యాయం చేస్తామని తెలపడం జరిగింది. పై అధికారులు మాకు ఈ విషయంపై స్పందించి మాకు తగు న్యాయం చేయాలని, మా తండను గుర్తించి మాకు ఈ ఇటుక బట్టీలు తొలగించవలసిందిగా మా పై అధికారులకు మా తండ వారందరి తరఫున మేము విన్నపించుకుంటున్నాము. ఇంతకు ముందు తక్కువ బట్టీలు ఉండడం వల్ల పొగ తక్కువ రావడం జరుగుతుండే. ఇప్పుడు ఎక్కువ బట్టీ రావడం వలన ఎక్కువగా పొగ మా తండం మీదికి రావడం జరుగుతుంది. మాకు శ్వాసకోశ ప్రాబ్లం అవుతుంది. మేము హాస్పిటల్కు వెళ్ళడం జరుగుతుంది. మాకు వారానికి ఒక 2-3 సార్లైనా మేము ఖచ్చితంగా హాస్పిటల్కు సందర్శించడం జరుగుతుంది. మా యందు దయతలిచి పై అధికారులు స్పందించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా మా తండ వారందరి తరఫున మా మనవి. పొగ రావడం వల్ల ముసలి వాళ్ళకు, పిల్లలకు, మరి మొన్న నైట్ అయితే శనివారం నైట్ 1 గంట అయింది. అంతవరకు మేము ఎవరం నిద్రపోలేము, మొత్తం బయటనే ఉన్నాం మాస్కులు వేసుకొని. అందరూ చాలామందికి 20-30 మందికి శ్వాసకోశ వచ్చింది. అది ఊపిరాడాక రోడ్ల పంట తిరిగినాం సార్. ఆ రోజు మీకు కూడా కాల్ చేసాము, నైట్ కలలేదు. ఆర్ఐ సార్ గారితో ఇప్పుడు ఫోన్ చేశాము. ఇంకా వీలు కాకుంటే మళ్ళీ ఏం చేసామంటే ఎస్ఐ గారికి ఫోన్ చేసాము, లిఫ్ట్ చేయలేదు. అదే రోజు అన్నగారికి కూడా మాట్లాడినాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 2 పక్క పొంటి 2 ఇటుక బట్టలు ఉండడం వల్ల నైట్ అయితే శ్వాస ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. పొగ మొత్తం తండ మీదకి పోతుంది సార్. నైట్లలో 2-3 బట్టలకు ఒకటేసారి అది ఉనక పోసేస్తారు, బొగ్గు పోసేస్తారు. శ్వాస ఆడకుండా మాకు పొగ వస్తుంది సార్. ఒక 2 ఎకరాలు వేయడం సార్. 2 పక్కల తండ నుంచి ఆ పక్క ఒక 2 ఎకరాలు ఉంటుంది, ఈ పక్క ఎటువంటి 200 మీటర్లు అంటాయి. ఇటు బట్టి ఇటు బట్టి. ఎన్ని సంవత్సరాలు వచ్చి నడుస్తుంది? ఇబ్బంది కాలేదా? ఇబ్బంది గాలి ఇటు మరినప్పుడు గత సంవత్సరం ఇబ్బంది అవుతుంది, తక్కువ ఉండే. ఈసారి పెద్ద ఎత్తున పెట్టి సార్ వాళ్ళు బట్టి అటు పెట్టిస్తారా ఇటు పెట్టేసారు. కాబట్టి మా తండా మసాలా మా బీమారితో చిన్న పిల్లలు, పెద్దలు ఇబ్బంది అవుతుంది, కొంచెం మీరు ఆలోచించాలా, తీసేయాలని చెప్తే వాళ్ళు వింటలేరు సార్. భూమి ఎవరిది? కొనుగోలు చేసి పెట్టేవాళ్ళు, మన పెట్టేవాళ్ళు కొన్నారు. రెంట్కి ఇచ్చి ఆలోచించారు. అదే ఖచ్చితంగా బంద్ చేయండి సార్. లేకుంటే ఇటుక బట్టలు లేకుంటే మా పిల్లలకు అందుకోసమే సిరికొండ మండలం పిసరగుట్ట తండా. ఇటుక బట్టి వల్ల మాకు బాగా డేంజర్ ఉంది. హెల్త్ మంచిగా ఉండలేదు కాబట్టి మాకు బాధ అవుతుంది. మా పిల్లలకు కూడా బాధ అవుతుంది, మా ముసలిళ్ళకు కూడా బాధ అవుతుంది. మొన్న రాత్రి బాగా డేంజర్ అయిపోయారు. హాస్పిటల్కి వెళ్ళినాము, బాగా ఖర్చులైనాయి. మాకు మా ఇబ్బంది ఉన్నదని ఇక్కడికి వచ్చినాం. దయచేసి ఎట్లయినా ఇటుక బట్టలన్నా తీసేయాలా, లేకుంటే మమ్మల్ని తీసేయాలి. ఆడికి దయచేసి